అందరికీ నమస్కారము. అనంతపురం జిల్లాలో ఉండే ప్రజలందరికీ నమస్కారము. వినాయక చవితి సందర్భంగా అందరం వినాయక చవితిని వినాయక చవితి విశిష్టతను కాపాడుకుంటూ వినాయక చవితి జరుపుకోవాలిగా కోరుచున్నాను. అలానే బంకమట్టితో చేసిన వినాయకుడిని పూజించి నీరు కాలుష్యం లేకుండా ప్లాస్టర్ ఆఫ్ పిఓపి సంబంధించిన విగ్రహాలను వాడకుండా పూజలో మట్టి విగ్రహాలను వాడుకుంటూ ఈ వినాయక చవితిని అందరూ సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే మండపాల్లో వినాయక చవితి విశిష్టతను కాపాడుతూ ప్లాస్టిక్ రహిత ఎంత తక్కువతో ప్లాస్టిక్ లేకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఏ ప్లాస్టిక్ లేకుండా పూజ కార్యక్రమాలు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ తరఫున కోరుకుంటున్నాను. అలానే 6/9/2024 మట్టి వినాయక కాంపిటీషన్ని మున్సిపల్ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చిన్నపిల్లలు 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని మట్టి వినాయకుడి యొక్క విశిష్టతను కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అక్కడ బెస్ట్ మట్టి వినాయకుడిని అంటే ప్లాస్టిక్ లేకుండా వాడి మినిమంగా చేసే వాళ్ళని కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళు బెస్ట్గా ఉన్న వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం చేస్తున్నది. ఇంకా అందరూ కూడా కాలుష్యం చేయకుండా వినాయక చవితిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను.